ఓం సాయిరామ్ ఓం సాయిషా. सलमान राबे चल 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 निकाल। Faridabad Indore to Mount, which is scheduled to arrive at 8 hours 10 minutes, is delayed by 10 minutes. మన ఫ్రెండ్ని మనం ఇంత రిస్క్ చేసి వాళ్ళ లవ్ని సక్సెస్ చేసినాం. మరి నీ లైఫ్లో కూడా ఏమైనా లవ్ స్టోరీ ఉందా? ఉంది కాబట్టే కదరా నేనంత రిస్క్ చేసింది. ఇప్పుడు మామ చెప్తా విను.
ఒక్క నిమిషం మామ, ఇప్పుడే సార్, జస్ట్ 5 minutes. ఓకే. ఎక్స్క్యూజ్ మీ పేరు చెప్తారా? నీకెందుకు? మీరు చాలా బాగున్నారని. అయితే తెలుసుకోవాలంటే చెప్పాలి కదా. చెప్పాలని రూల్ లేదు కదా. చెప్తేనే కదా పేరు తెలిసేది. ఏంటి నేను నీకు చెప్పేది, నువ్వు నీ చూపు. ఏ పోరా. ఇలాంటి మాటలకే ఇట్టా పడిపోయేది. నీ బాధ ఏంటి? అదే నా బాధ. 4 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఎందుకు ఫాలో అవుతున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? అవును, తిరుగుతున్నా కరెక్టే. ఈ ఎన్ఆర్ దేవదాస్ కాలం నుండి నాగచైతన్య ప్రేమం వరకు ఇదే కదా మా పని. ఇప్పటి నుండో నీ వెనకాల పిచ్చోన్లా తిరుగుతున్నానే. నీకోసం ఒకడున్నాడని ఆలోచించావు ఎప్పుడైనా? మీ అమ్మాయిలను తింతేనా? మారరా మీరు? నిన్న మొన్న పిచ్చోల్లా తిరిగానన్నావు. పోనీ నీ బాధ ఏంటో విందామంటే ఈ ఎదవగోలేంటి? అంత మాట నిజమేంటి? మరి పోనీ అని ఛాన్సెస్ ఓ రెచ్చిపోతున్నావు. నువ్వు ఒప్పుకోతే నేను చంపేస్తా, నువ్వు ఒప్పుకోతే నేను చచ్చిపోతా, ఇవన్నీ సినిమాలు మాత్రం నేను చెప్పా. నేను చెప్పాల్సింది ఏంటంటే నీకు, నువ్వు ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటా అంతే. నా మనసులో మాట చెప్పినా బస్, ఇంకా డెసిషన్ నీది. ఏదైనా సినిమాలో ట్రై చేస్తున్నావా ఏంటి? ఇంకో ఇంత బాగా ఫ్లర్ట్ చేస్తున్నావు కదా, ఎక్స్పీరియన్స్ ఏమో. నేను చెప్పింది ఫ్లట్టింగ్లా అనిపించచ్చు, కానీ మా అబ్బాయిల మాటలన్నీ మీకు ఎప్పుడు ఇలాగే అనిపిస్తాయా? అవరగల మాటలేమో వెంటనే నమ్ముతారు, లోపల నుండి చెప్తే ఇయో ఇట్లనే ఉంటాయి. చూడు, నేను చెప్పాల్సింది చెప్పేసా. నువ్వు ఓకే అంటే నేను హ్యాపీగా ఉంటా, లేదంటే నీకు కనిపించా, నేను ఫాలో కాను. ఓకే, గుడ్ బాయ్. ఛీ, ఏం చెప్పకుండా వెళ్ళిపోతావా? మచ్చా, ఏం చేస్తున్నావు? నథింగ్ మామా. మామా, చిల్లు బీర్లు. నాకేనా మామా? దా కూర్చుందాం. ఇది నీకు, ఇది మళ్ళా మన తర్వాత. రైట్ మామా, నీకు చెప్పాలిరా. ఇప్పుడు ఏం లేదురా భయ్, బీర్ తాగినాక చెప్పాలా నువ్వేమన్నా. నేను చెప్తుందిగా. అవసరం లేదు, బీర్ ఇప్పుతున్నా, తాగినాక నేర్పు. సరే, ఒప్పుకుంటే చెప్తా. కానీ సరే తీ. ఇప్పుడు చెప్పు మామ, ఏం సంగతి? చల్లదా ఆయన? నీకు గరం ముచ్చట చెప్తారా భయ్? నాకు కూడా చల్ల పడ్డది స్వామి, ఇప్పుడు చెప్పు. ఒక పిల్లని చూసాను రా ఇవాళ, మస్తు అనిపించిందిరా నాకైతే. నువ్వెంతమందిని చూస్తావు, ఎంతమంది ఫ్లడ్ చేస్తావురా? అరే, అదంతా చేసిన అయిపోయిందిరా. నాకు ఏమైనా అట్లా చేయాలనిపిస్తలేదురా. మస్తు నచ్చిందిరా. ఇలా చూసినా అంటే ఇక నా గుండెలో కొట్టుకుంటుందిరా. ఓ అవునా? ఎంతమంది పోరిని చూసి గంటలు మోతారు ఇంకా? నీకు ఎప్పుడన్నా మామ నాకు గంట మోగిందని చెప్పినావురా? ఇప్పుడు చెప్తున్నా నాకు గంట మోగిందని. అంత మంచి ఉంటుంది అవరా? చెప్తున్నారా బై హంసా? ఏమంటావు చెప్పి ఇప్పుడు. ఏడుంటుందిరా? నిజామాబాదేరా బై. కౌన్సా గల్లీ మీరైతే రే. ఇక అన్నీ చెప్తా నీకు. చెప్పురా అబ్బాయి, నాకు తెలవాలా కదా. చెప్తున్నా కదా మామ, పిల్ల మస్తుందని చెప్పినా కదా నీకు. అమ్మాయి పేరు తెలుసా, ఊరు తెలుసా, కాలేజ్ తెలుసా? చెప్పురా. పేరు తెలియదు, ఊరు తెలియదు, చూసిన బస్ సెట్ అయిపోయింది లోపల. అందుకే నాకు గంట కొట్టిందన్ను. గదే మళ్ళా. మరేం చేద్దాం చెప్పురా నువ్వే. ఆగు, చంపుతున్నావు కదా నన్ను. చెప్పరా, ఏం చేయాలా? నేను ఇంత పని చూసిండ్రా,
ఒకటే స్కూల్, ఒకటే ఇంటర్, ఒకటే డిగ్రీ. ఇంతమందిని చూసిన నీ లైఫ్లో గర్ల్స్ని వాడుకున్నావు వదిలేసినావు. నేను చెప్పింది మళ్ళా ముంగడికి వస్తాను, నాకు అంత మంచి చెప్పినారా నీకు? నాకైతే నమ్మకమే లేదురా భయ్. ఆ అమ్మాయి గంట కొట్టిందంటో ఈ అమ్మాయి గంట కొట్టిందంటో నాకైతే చెప్తున్నా సమస్య కదా, కదరా భయ్. ఒక్కసారి చూడరా భయ్, నువ్వు తెలుస్తుంది నీకే. నేను ఇప్పటిదాకా చెప్పినా మామ నాకు ఈమె నచ్చింది, నాకు గిట్లా అని చెప్పినా ఇప్పటిదాకా నేను చెప్పలే. నీకు ఇట్లా ఎప్పుడైనా కూర్చోబెట్టినా? కూర్చున్నాం కానీ ఇట్లా టాపిక్ తీసిన కూర్చున్నప్పుడు మళ్ళా ఏమంటావు? దేవతరా, నా కళ్ళు 2 కళ్ళు సరిపోలేవు నాకు తెలుసా సూర్నికి. ఇంకెంత చెప్పాలిరా నీకు? ఏమంటావు చెప్పు. మళ్ళీ ఏమంటావు? అరే నువ్వు సొల్యూషన్ చెప్తావనే కదా నేను కూర్చున్నా. సొల్యూషన్ చెప్పు నువ్వు. ఆగు, జర్రాగు. ఏం తాగుర్రా బాయ్? నేను తాగుతా. చెప్పు. నీ లైఫ్ నీ ఇష్టం రా భయ్, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు. ఇళ్ళ పేరు తెలియదు, ఊరు తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. నచ్చిందిరా భయ్ అంటున్నావు, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు నువ్వే. ఇదేనా మామ ఇంకా దోస్తానంటే? నీకే చెప్పు. అరే దోస్తాను కాదురా భయ్. అంతే కాదు ఇక, నా లైఫ్ నా ఇష్టం అన్నావుగా, సరే. అట్లా కాదురా భయ్, ఏం తెలియనప్పుడు ఏడ తిరుగుతావు చెప్పు నువ్వు. నువ్వు ఇదేనా దోస్తానా? చెప్పినా కదరా నాకు ఏం తెలియదు, నేను చూసినా అంత మంచి కానీ నాకు అమ్మాయి కావాలి రే, కావాలి. రే ఎక్కిందారా? నువ్వు ఎక్కిందనుకున్నా, ఎక్కలేబే, నేను వల్లేబే, నువ్వు మంచి కూర్చో. అరే బీరంతా పోయిందిరా నువ్వు చేస్తుట్లా. లేదురా, అది అయిపోయిందిరా. నీకు ఎక్కింది పోనీ. నాది కూడా అయిపోయింది. ఇక చెప్తావా నాకు? మళ్ళీ మళ్ళీ చూడబుద్ధి అవుతుందిరా, నీకు అర్థమైతే లేదు. ఏ పిల్లని ఇంత మంచి చూసినా నాకు మళ్ళీ మళ్ళీ చూడబుద్ధి కాలేదురా, మాట్లాడాలనిపిస్తుందిరా, ఏడుపు వస్తుందిరా. నీకు అర్థమైతే లేదురా బాయ్, నా వల్ల కావట్లేదురా బాయ్. నాకు కావాలిరా బాయ్, నాకు కావాలంతే. చెప్తున్నా నువ్వు రియల్గా అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా అంటే నేను నా ప్రాణాలు ఇచ్చినా సరే మీ ఇద్దరు పెళ్ళి చేస్తారా? ఇట్రా, ఐ లవ్ యూ మామా. మార్నింగ్ పప్పా మీకు ఒకటి అడగాలి. చెప్పమ్మా, మళ్ళీ ఏం డౌట్ వచ్చింది? అదేం లేదు పప్పా, మీరు మమ్మీని ఫస్ట్ టైం చూడగానే ఏమనిపించింది? మీరు మమ్మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఎలా ఉంటానని అనుకున్నారు? సింధు, మన లైఫ్ పార్ట్నర్ అన్నది మన చేతిలో లేదమ్మా, పైన భగవంతుడు నిర్ణయిస్తాడమ్మా. కానీ మనము ఎన్ని పెళ్లి చూపులు చూసినా, ఎంతమందిని చూసినా మనము చివరికి ఎవరితోటి ముడిపడి ఉండాలో చెప్పి రాసిపెట్టి ఉందో వారితోటే పెళ్లి జరుగుతుందమ్మా. మీ మమ్మీని చూడగానే ఫస్ట్ నాకు అదే ఫీలింగ్ అనిపించిందిరా నాని. కానీ పప్పా, ఇన్నేళ్ల నుండి నన్ను మమ్మీ లేకుండా పెంచావు చూడు, ఐఎమ్ వెరీ లక్కీ. నువ్వేరా నా ప్రాణం. నీకు జన్మంటూ ఉంటే నీ కూతురుగా పుట్టాలని నా కోరిక.
ఏ మామా, ఏంటి మామ అడ్రస్ తెలిసిందా? బాగా ఖుషి ఉన్నావు. చెప్పురా భయ్. హలో హలో. సింధువా? మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రా. థ్యాంక్ యూ. ఎవరు? ఆ తర్వాత మాట్లాడదాం. ఒకసారి పైకి కిందికి చూడవా? హలో, ఉన్నావా? 9/12/21 అంటే ఏంటి? 9/12/21 ఐ లవ్ యూ. ఏంటి మాట్లాడట్లేవు? నువ్వంటే నాకు చాలా ఇష్టమే. ఐ వాంట్ టు మ్యారీ యూ. 143. నేను చెప్పింది అదేగా. అర్థం చేసుకో నువ్వే. అసలు నేను చెప్పింది నీకు అర్థమవుతుందా? నువ్వంటే నాకు పిచ్చే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటా. ఏ ప్రాబ్లం రానివ్వను. ప్రామిస్, ప్లీజ్ ఒప్పుకోవా? బట్ నువ్వు లేకుండా నేను ఉండలేను. హలో హలో సింధు, హలో. ఎదలో ఎల్లో ప్రతి శ్వాసల్లో ప్రవహిస్తుందే ప్రేమ. చలిమబ్బుల్లో తొలి ముద్దల్లే నన్ను తాకిందే వాన. వెలుగంటి వేగం నేనై నిన్ను చేరే పరుగులలోన ఆనందం అంతేలేక ఎదురయ్యే రోజే రాగా. ఏకమయ్యే శ్వాసల్లోనా ఆవిరయ్యే దూరమైనా అమ్మా సింధు, ఎక్కడ్రా సింధు? రే సింధు, ఎక్కడ్రా? ఎక్కడున్నావు? నాని, రా నాని, ఎక్కడ్రా నాని? సింధు, సింధు, అరే ఇక్కడున్నావురా సింధు? లే లే, ఏమైందిరా సింధు? అరే ఫీవర్ వచ్చినట్టుంది సింధు. అమ్మా లే, అమ్మ లే. అమ్మా సింధు, అయ్యో ఒళ్ళంతా కాలిపోతుందిరా సింధు. అయ్యో ఇంత ఫీవర్గా ఉంది. లే టాబ్లెట్స్ అన్నీ ఇస్తాను. అమ్మ ఒక్క నిమిషం రా, టాబ్లెట్ తీస్తున్నాను. అయ్యో సింధు ఎంత వేడిగా ఉంది. వేసుకోమ్మ వేసుకో. హలో సింధు, చాలా గుర్తొస్తున్నావు. ఒకసారి చూడాలనిపిస్తుంది.
అవును, ఒకటి అడుగుతా. ఫస్ట్ మీటింగ్లో నువ్వు బైక్ పైన వాడు నా కజిన్లే. మా మామేం చేస్తుండు? ఆ? లేడా? కొడుతున్నావురా? మరి ఎందుకు డల్గా మాట్లాడుతున్నావు? కొంచెం ఫీవర్గా ఉంది. ఏంటి ఫీవరా? ఒక్క నిమిషం. ఇప్పుడు ఎక్కడికి రా, ఏ పిల్ల రమ్మంది? నీ కర్మ. హలో, బయటికి రా, బయటనా. తొందరరా తొందరరా. అరే ఎందుకు వచ్చినావురా? నీకు జ్వరం వచ్చింది అన్నావు కదనే, రాకుండా ఎలా ఉంటా చెప్పు. ఇంత కష్టపడి ఎందుకు వచ్చావురా? నీకు జ్వరం వస్తే ఎలా ఉండాలనే? టాబ్లెట్స్ వేసుకున్నావా? లైఫ్ లాంగ్ ఇలాగే నాతో ఉండరా? ప్రాణమా నీ ఆశతో ఉన్నా, నీ వెంట నిరానా జతై సదా. దైవమే కాదన్నా లేదన్నా నీ తోడునై ఉంటా, నీడై నీవై సాక్షమే నేనంది ప్రేమ ఇరు ప్రాణాలలో. అనువే ఏ స్వర్గమైనా మన కౌగిళ్ళలో ఆకాశమే ఆయుష్గా చిగురించేనా ఈ తొలి ప్రేమ. ఎదలో ప్రతి శ్వాసలో ప్రవహిస్తుందే ప్రేమ. మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తారు అని చెప్పి నా బాధ నాకుంటే మధ్యలో నువ్వేంద్ర నడటు పోబే. నువ్వు పోబే. మామ ఎంతసేపు ఎక్కడికి వెళ్ళాం మామ? తిందాం పదా. ఏమైంది మామ? తిందాం అనగానే ఆగలేకపోయేవాడివి, ఇప్పుడేంది సైలెంట్గా కూర్చున్నావు? మామ నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే లోకంలో ఉన్న అమ్మాయిలంతా సన్యాసులు తీసుకునేలా ఉన్నారా? 2 రోజులుగా దాంతో మాట్లాడదామంటే కుదరట్లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, చూద్దామంటే కనపడట్లేదు. ఎందుకో తను వదిలేస్తున్నట్టు అనిపిస్తుందిరా. నిన్నే వదిలేసిందా? ఎంతోమంది అమ్మాయిలను వదిలేసినా నిన్నే వదిలేసిందంటే తను చాలా ఇంటెలిజెంట్ రా. నోర్మోయిరా, చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం, కలిసి తిరిగినాం. టైంపాస్ లవర్స్ ఏమో ఎంకరేజ్ చేస్తావు, సిన్సియర్ లవర్స్ ఏమో షట్టర్లు వేస్తావా? నువ్వు నన్ను అర్థం చేసుకోవా? ఏ సారీ రా. పోరా. ఏ సింధు, ఒక్క నిమిషం ఇటు రావా? రోడ్పై నీ న్యూసెన్స్ ఏంటి?
న్యూసెన్సా? నా బాధ నీకు న్యూసెన్స్లా అనిపిస్తుందా? బాధ? నీకేం బాధ? బాగానే ఉన్నావుగా. ఏం మాట్లాడుతున్నావు సింధు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేవు, మెసేజ్ చేస్తే రిప్లై చేయట్లేవు, కలుద్దామంటే కనిపించట్లేవు. అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావే? టెన్షన్తో చస్తున్నానే. నీకు దండం పెడతా చెప్పే. నేను ఒక్కదాన్ని లేకపోతే ఏంటి, చాలామంది ఉన్నారుగా ఫోన్లో మాట్లాడడానికి, బైక్ పై తిరగడానికి. ఓ, నేను లేకపోతే జీవితమే లేనట్టు మాట్లాడుతున్నావు. ఏంటి సింధు కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త? ఇది నాకు కొత్త. నీకు అలవాటేగా అమ్మాయిలతో తిరగడం. ఆ? ఏం మాట మాడు సింధు? ఎవరు చెప్పారు నీకు? కొంచెమైనా బుద్ధుందారా నీకు? ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావు? ముఖ్యంగా నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావు? మనిషి అన్నప్పుడు కొంచెమైనా సిగ్గుండాలిరా. అసలు నీకు ఆడుకోవడానికి వేరే అమ్మాయిలే దొరకలేరా? నేనే దొరికానా? ఇలా ఎంతమందితో ఆడుకుంటావురా? ఎవరు చెప్తే ఏంటి, నిజమే కదా. అవును, నేను చాలామంది అమ్మాయిలతో తిరిగాను. అంతెందుకు, నేను ప్రేమించింది కూడా ఫ్లడ్ చేయడానికే. కానీ నీ ప్రేమ నన్ను మెల్లమెల్ల మార్చేసింది. నీతో గడిపిన క్షణాలు గుర్తొస్తుంటే ఇవ్వంటూ పుట్టింది నా కోసమే అనిపిస్తుంది. నిజం చెప్పాలా, రోజుకి ఒక్కసారైనా నీ ఫోటో చూడకపోయినా, ఇన్ని చూడకపోయినా, నీతో మాట్లాడకపోయినా ఏదో మిస్సింగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇది కాదా ట్రూలో? నా దగ్గర ప్రేమ కనిపించిందని నన్ను సిన్సియర్గా లవ్ చేస్తావా? ఇంకొక అమ్మాయి దగ్గర ప్రేమ కనిపించిన నన్ను వదిలేసి ఆ అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తావా? చెప్పు, ఇదే నా ట్రూ లవ్? అసలు ఎలా కనిపిస్తారా అమ్మాయిలు నీకు? అసలు అమ్మాయిల ప్రేమ అంటే ఏంటో తెలుసా? మీకోసం అమ్మ నాన్నల్ని, ఫ్రెండ్స్ని, రిలేషన్స్ని వదులుకోవడానికి సిద్ధపడతాం తెలుసా? వారికంటూ ఉన్న ప్రపంచాన్ని వదిలేసి ఒక ప్రేమించినోడు కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడుతుంటాం తెలుసా? లవ్ చేసినోడు చీటర్ అని తెలిస్తే వారి మనసు ఎంత బాధపడుతుందో తెలుసారా నీకు? అమ్మాయిల్ని, అమ్మాయిల ప్రేమను అర్థం చేసుకుంటా. అమ్మాయిలు మీకోసం ప్రాణాలు వదలడానికని సిద్ధపడతారు తెలుసా? చాలు, ఇక చాలు. నువ్వు నాతో ఆడుకుంది చాలు. ఇక నా జీవితంలో ప్రేమకు చోటు లేదు. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు నన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నా అన్నావు కదా. ఒకవేళ సిన్సియర్గా లవ్ చేస్తే నన్ను చూడాలని కానీ, ఫోన్ మాట్లాడాలని కానీ ట్రై చేయకు ప్లీజ్. గాయమై మనునా మనసులో కథ రాలిపో ప్రాణమా ఉన్న పాటిలా తలపులలో తలచముగా ఇదే ముగింపని కలవముగా మునపటిలా కాలం క్షమించని శ్వాసలనే విడదీసే శాపానికి శిలరై రాతలనే మసి చేసే విధిలో చితినై మనమెంత కాలం పంచుకున్న కొంచెమే ఈ జన్మ మనకు పెడంత గుండెలోన ప్రేమ నరకమా ఇది మామ జరిగింది.
హలో మామ ఎక్కడున్నావురా? ఐఎమ్ కేమ్ రా. ఇన్ హౌ మచ్ టైమ్ యూ వాంట్? కమ్ ఫాస్ట్. అంత ఓకేనా మామ? అంతా ఓకేరా. ఏమన్నా ప్రాబ్లమా? అంతా ఓకేనా? ఫస్ట్ ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలిరా. Shall we go, huh? Okay. వెళ్ళిపోయిందిరా చిట్టి తల్లి. చిన్నప్పటి నుంచి నా చేతులతో పెంచానురా. ఊరుకోండి అన్న, మీరు అలా బాధపడుతుంటే మేము తట్టుకోలేకపోతున్నాం. నా బాధ ముందు నీ బాధెంతరా? ప్రేమంటే ఇదేనారా? జేబులో 2000 రూపాయలుండవు, ఆడపిల్లని తీసుకుపోతారా? ఎవడో వచ్చి నా కూతుర్ని తన్నుకుపోతాడ్రా. కనీసం డాడీని ఒక్కసారి గుర్తు రాలేనురా. మమ్మీ అని లోటు లేకుండా గుండెల మీద ఎత్తుకొని ఇంత గారభంగా చేశానురా. ఇంత చేసిన కనీసం ఒక్కసారి పప్పాని గుర్తు రాలేనురా. నేను ఎవరితోనూ లేచిపోయిందిరా, వెళ్ళిపోయిందిరా. అది తట్టుకోలేకపోతున్నారా. ఒక్క మాట చెప్పన్నా, వాడి శవాన్ని నీ కాళ్ళ ముందు పడేస్తా. వాడికి ఏమన్నా జరిగితే సింధు బాధపడుతుందిరా. సింధు బాధపడితే నేను బాధపడతారా? వద్దురా. నేను చెప్పేంత వరకు దయచేసి ఏం చేయొద్దురా. ఎందుకంటే అది నా ప్రాణం రా. ఎంతో ప్రేమగా పెంచానురా. వద్దురా ప్లీజ్. అది బాధపడితే ఈ గుండె తట్టుకోలేదురా. మంచిదన్నా, మీరు ఊ అనండి చాలు, నేనేం చేయాలో అది చేస్తా. అయినా అమ్మాయిలందరూ అరే ఎలా వెళ్ళిపోతారా? కనీ పెంచి పెద్దవాళ్ళని చేసిన తల్లిదండ్రులు అసలు కనిపించారా వీళ్ళకు? పరువు గౌరవం అన్నీ పోయినాయిరా. అయినా పర్వాలేదు, కానీ నా కూతురు కావాలరా. చెప్పురా. ఆఫ్టర్ ఆల్ ఆడొక లుచ్చగాడు, నిన్నగాక మొన్న పరిచయమే. ఏమనుకుంటారు ఇంద్ర? వాన్నే గ్రేట్ అనుకుంటారా? ఎక్కడ్రా తండ్రి? అసలు గుర్తుకు రాడరా? ఈ అమ్మాయిలు అంత ఇంతే అన్న, 2 అబద్ధాలు 4 కుళ్ళు జోకులకే పడిపోతారు. అందరు వేరు, నా నా సింధు వేరురా. అది నా ప్రాణం రా. అసలు ఏం తెలుసురా నీకు సింధు గురించి? రేయ్, నా సింధురా, నా సింధు. ఈ గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయిన సింధు. సింధు పైకెందుకు రమ్మన్నావు? నువ్వు ఏం చేస్తున్నావో కనీసం నీకు అర్థమవుతుందా? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అసలు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు? ఏమైంది నీకు? అదంతా కాదు, మనోజ్ నీకు ఎలా పరిచయం అసలు చెప్పు. ఓ, దాని గురించా? నువ్వు చెప్పు ఫస్ట్, మిగతా తర్వాత. ఓకే చెప్తా.
నన్ను ఫస్ట్ టైం ప్రణయ్ చూసినప్పుడే మనోజ్ కూడా చూశాడు. ఆ రోజు ఈవినింగ్ నన్ను ఫాలో అవుతూ మా ఇంటికి కూడా వచ్చాడు. యదవ ఫోన్ కూడా చేశాడు. ఎవరు నువ్వు అని అడిగితే నువ్వు నాకు నచ్చావన్నాడు. దాంతో కోపం వచ్చి ఫోన్ కట్ చేశా. కానీ ఒకరోజు హే హాయ్, ఎవర్రా నువ్వు? నేనెవరో తెలీదా? ఏమో నాకు తెలీదు. నీ వెంట చాలాసార్లు తిరిగాను. నేను పట్టించుకోనట్లా. అయినా రోడ్డు మీద ఏంటి నీ ఏషాలు? హే బేబీ, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఇలా ఇంతమందిని ఫ్లడ్ చేస్తారా? అందరు వేరు, నేను వేరు. అందరు ఒకటేలే. నువ్వు వెళ్ళిన మాత్రం నేను నిన్ను వదలా. నీ కర్మరా. ఆ ఒక్క ఛాన్స్ చాలు, నేను ఫాలో అయిపోతా. చాలాసార్లు చెప్పావాడికి నాకు లవర్ ఉన్నాడు అని. ఎంత చెప్పినా వినకుండా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కాల్ లిఫ్ట్ చేయకపోతే సచ్చినోడు, వాడి ఎదవ మెసేజ్లు. ఇక చిరాకొచ్చి ఫోన్ చేసి తిట్టా. నేను తిట్టేసరికి ఏడ్చేశాడు. అయినా తిట్టినా సరే నేనే కావాలనుకునేసరికి వాడి ప్రేమ నాకు అర్థమైంది. బట్ వాడి లైఫ్తో ఆడుకోవడం కరెక్ట్ కాదని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశా. అప్పటికే ప్రణయ్ నన్ను మోసం చేశాడని తెలిసి బ్రతుకుపై విరక్తి కలిగి చావడానికి సిద్ధపడ్డా. ఆ టైంలో ఏమని సింధు, కాల్ లిఫ్ట్ చేయట్లేవు? నిన్నే అడిగేది, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేవు? నువ్వు చేస్తే నేను ఎందుకు లిఫ్ట్ చేయాలి? అసలు ఏమైంది సింధు? నాకేమైతే నీకెందుకురా? అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి? చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టున్నావు. అసలు ఏమైంది చెప్పు నీకు. ప్లీజ్ దండం పెడతా, నన్ను కలవడానికి ట్రై చేయకు. అసలు బతకాలనే లేదు. ఆగే, నీ పని చెప్తా. వెంట పడితే పిచ్చలాగా అనిపిస్తున్నా. ఎప్పటికీ అమ్మాయిలంతా ఇంతేనా? అసలు ఏమని చెప్పు నీకు. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఎంత అంటే నన్ను నేనే మర్చిపోయేంత. కానీ వాడు నన్ను మోసం చేశాడు. అయినా ప్రతి ఒక్క అమ్మాయి టైంపాస్ లవ్ చేసేవాడికి పడతారే. ఇలా సిన్సియర్ లవ్ చేసేవాడికి అస్సలు పడరు. ఆలోచిస్తే దాన్ని లవ్ అనరు, బిజినెస్ అంటారు. అర్థమైందా? అవునే, మరి అంత గుడ్డిగా నమ్మొద్దు కదా. ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేయాలంటేనే వాడు ఎటువంటి వాడనే చూస్తాము. అటువంటిది లైఫ్ లాంగ్ నీతో ఉండేవాడి గురించి అలా ఇలా డిసిషన్ తీసుకుంటావే. ఏమోరా, వాడు చూపించే ప్రేమని చెప్పే మాటలు నిజం అనుకున్నా. కానీ ఇప్పుడు తెలిసింది వాడు ఎలాంటోడు. ఇప్పటికైనా తెలిసిందా వాడి గురించి? ఇంకెందుకు బాధపడతావు? బాధపడక సెలబ్రేట్ చేసుకోమంటావా? అటువంటి వాడు నీ లైఫ్లో నేను ఎందుకు సంతోషించే? ఓ కట్టుకున్న మొగుడు వదిలేసినట్టు అలా బాధపడతావు? వాడిని మర్చిపోవడం ఈజేరా, కానీ వాడిపై నా ప్రేమను మర్చిపోలేకపోతున్నా. నాలో నేను లవ్ చేస్తుండగా ఇంకా వాడిని ఎందుకు లవ్ చేస్తున్నావు? నువ్వు నన్ను ఎంత లవ్ చేసావు అంతకు మించి వాడిని నేను లవ్ చేశాను. వాడిని వదిలేసి నీ దగ్గరికి రావడం కరెక్టేనా? చెప్పు, కరెక్టేనా?
లవ్ చేయి, వాడిని పెళ్లి చేసుకో, గుడ్ బై. నువ్వు లైఫ్లో హ్యాపీగా ఉండాలి, అది చాలు నాకు. ఇక ఆపు. మీ అమ్మాయిలందరూ ఇంతేనా? ఎవరిని సరిగా ప్రేమించారా? అందరు లైఫ్తో ఇలాగే ఆడుకుంటారా? ఏం వస్తాయి మీకు చెప్పు. చెప్పేది వింటావా వినవా? నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నాకు. ఒక బాయ్ ఫ్లర్ట్ చేస్తే అందరి లైఫ్తో ఆడుకున్నారంటారు. అదే సిన్సియర్గా లవ్ చేస్తే కనిపించదు. ఒక్కసారి ఒక అబ్బాయి సిన్సియర్గా లవ్ చేస్తే లైఫ్ అంతా మీరే అని అనుకుంటారు. మీకోసం పిచ్చోడైపోతాడు. అది మీకు అర్థం కాదా? మీ ప్రేమ కూడా గొప్పదే, ఒప్పుకుంటా. లవ్ చేశాక ఎవరితోనో చాటింగ్ చేస్తారు, మాట్లాడతారు. మేమేమన్నా అంటే అనుమానిస్తున్నా అంటారు. మీకు ఇది అసలు న్యాయంగా ఉంది? సరే, లవ్ చేశాక పేరెంట్స్ ఒప్పుకోకపోతే వదిలేసి వెళ్ళిపోతారా? చివరి వరకు ప్రయత్నించారా? మేము ఎలా కనిపిస్తున్నాం నీకు? పిచ్చోళ్ళమా? ఎప్పుడు అమ్మాయిలకి రేటా? చెప్పు. లాస్ట్ వరకు ట్రై చేయాలా? ఎవరిని పడితే వాడిని ప్రేమిస్తే లైఫ్ లాంగ్గా హ్యాపీ ఉంటారా? చెప్పు. ఫేక్గా లవ్ చేస్తే వెనకకు వస్తారు, అదే ట్రూగా లవ్ చేస్తే వదిలేస్తారు. అసలు ఏమనుకుంటున్నారు? అదేనా మీ ప్రేమ? చెప్పు. పేద అసలు వింటావా? అయినా నీకు చెప్పాల్సిన అవసరం లేదు, పోరా. चल कल देखेंगे क्लाइमैक्स में किसका होता कि क्या होता कि. రేయ్ నడ్రా సాంబా శివ నడ్రా నడ్రా రేయ్ తీరా నడు. ఏమైందిరా టెన్షన్లో ఉన్నావు? నాకేం టెన్షన్ రా, నీ గురించే టెన్షన్. నాకేం టెన్షన్ రా? అటు చూడరా. ప్రణయ్ ఒకసారి అటు చూడు. ఒకసారి ఇటురా. ప్రణయ్ తిన సింధు, సింధు నా ఫ్రెండ్ ప్రణయ్. వీడే లేకపోతే మనం ఇక్కడికి వచ్చే వాళ్ళమే కాదు సింధు. ప్రణయ్ నీకు ఒకటి చెప్పాలి. నీకు ముందే తెలుసావరా? తెలుసురా, నువ్వు టెన్షన్ పడతావు అని చెప్పలేను. సింధు అబ్బా, అంకుల్ ఒక్కసారి చెప్పేది వినండి అంకుల్. ప్రాణంగా చూసుకున్నాను నిన్ను, నా ప్రాణమే తీసినావు కదా నువ్వు. ఏరా సింధు, నిన్ను ఇట్లా చూడానుక నేను కనిపించింది, నువ్వు అడిగిందల్లా కొనిచ్చానే, అందుకు నువ్వు వేసేది నాకు ఇదా శిక్ష? మీ అమ్మ నిన్ను 9 నెలలు మోసింది, కానీ నేను 25 ఏళ్ళుగా నిన్ను నా గుండెల మీద ఎత్తుకొని పెంచాను కదమ్మా. నేను ఏ తప్పు చేశాను రా? అంకుల్ అంకుల్ ఒక్కసారి చెప్పేది వినండి అంకుల్. నువ్వు వీడితో నచ్చిన వీళ్ళు ఉచ్చగాడుతుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఒక మాట నాకు చెప్పుంటే నీ పెళ్ళి ఎంత ఘనంగా ఎంత గ్రాండ్గా ఇచ్చేసి ఉంటే నువ్వు అనుకున్న వాడిని తెచ్చి నేను. అంకుల్ ప్లీజ్ అంకుల్. నువ్వు ఆగురా ఒకసారి, అంకుల్ పక్కకు ఒక్కసారి జరుగు. చెప్పేది వినండి ఆగు. అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ ఒక్కసారి చెప్పేది వినండి అంకుల్. నీతో మాట్లాడేది ఏంట్రా నేను? ఎవడో చెప్తే వినాల్సిన స్టేజ్లో లేనురా నేను. నీ సంగతి తర్వాత చెప్తా, ఆగురా నా కొడుకా. ఎవడేవాడు? సారీ పప్పా. కొంచెమైనా బుద్ధున్నది అలా చెప్పడానికి? ఇలా చేయకంటే ముందు ఆలోచించాలి.
అంతా అయిపోయాక కాదు, కానీ నా పరువు మర్యాద అన్నీ పోయినందుకు బాధగా లేదే. ఈ పప్పను మర్చిపోయావు చూడు, అది చాలా బాధగా ఉందిరా సింధు. నాకు నిన్నగాక మొన్న పరిచయమైన వాడి మీదున్న నమ్మకం ఈ పప్ప మీద లేదురా నీకు. నేను నీ కోసం బ్రతుకుతున్నారా. వద్దమ్మా సింధు, ఇంటికి వెళ్దాం పదరా. అంకుల్ ఒక్కసారి చెప్పేది వినండి అంకుల్. మీరు మీ కూతుర్ని ఎప్పటికీ సంతోషంగా ఉండాలని తనకు కావాల్సినవి ఇచ్చారు అంకుల్. ఈ పాతికేళ్ళ లైఫ్కి ఎంత హ్యాపీనెస్ ఇచ్చారు అంకుల్. కానీ మీరు మిగతా లైఫ్ని ఎందుకు బాధ పెడుతున్నారు అంకుల్? తనకి ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకొని తన ఎలా హ్యాపీగా ఉంటుంది అంకుల్? చెప్పండి అంకుల్, చెప్పండి. వద్దుబే. ఒక్కసారి అంకుల్, ఒక్కసారి నేను చెప్పేది వింటారా? మీరు మీ కూతుర్ని ఓ తల్లా చూసుకున్నా అన్నారు కదా, అలాగే చేసుకునేవాడు కూడా మీలా చూసుకుంటేనే తను హ్యాపీగా ఉంటుంది. ఏముందని ఇవ్వాలరా వానికి? నా కూతురును, వాడికి జాబు లేదు, ఇల్లు లేదు. నా కూతురును ఎంత గారాభంగా ఎంత ప్రేమగా చూశానురా. వాడికి ఏం లేకుండా నా కూతుర్ని ఎలా చూసుకుంటాడు? వాడికి ఎలా ఇవ్వమంటావురా నా కూతుర్ని? చెప్పురా. నాకైతే నమ్మకం లేదు వాడి మీద. వీడికి జాబ్ లేకపోవచ్చు అంకుల్, కానీ మీ అమ్మాయిని ప్రేమ చూసుకునే కెపాసిటీ వీడికి ఉంది అంకుల్. ఎవరో తెలియడానికి ఇచ్చి పెళ్లి చేస్తే తర్వాత తను బాధపడి మీరు బాధపడి వదిలేసుకున్నందుకు నేను బాధపడటం ఇదంతా కరెక్ట్ అనిపిస్తుంది అంకుల్? చెప్పండి, ఒకసారి ఆలోచించండి అంకుల్. మీకు మించిన ప్రేమ తను చూడగలుగుతూనే హ్యాపీగా ఉంటుంది అంకుల్. తన గురించి ఇంతగా ఆలోచించే మీకు ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అంకుల్. ఒక ఫోన్ కాల్ చేసి ఏం చెప్పినా నమ్మేస్తారు, కానీ ఇప్పుడు స్వయంగా చెప్తే నమ్ముతలేరు. ఎందుకు అంకుల్? చెప్పండి ప్లీజ్, ఒప్పుకోండి అంకుల్. పప్పా, నేను మీ కూతుర్ని. నేను ఎలా హ్యాపీగా ఉంటానో మీకు తెలుసు. ఇప్పుడు ఈ పెళ్ళి వద్దన్నా కూడా నేను మీతో వచ్చేస్తా. మీరు ఎవరిని చేసుకోమన్నా చేసుకుంటా. కానీ ఇప్పటివరకు నా లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ అంతా ఈ నిమిషంతో ఎండ్ అవుతుంది. ఇక నిర్ణయం మీది పప్పా. ఇట్రామ్మ సింధు, నీకంటే నాకు ఎక్కువ ఏది కాదురా. నీ ఇష్టమే నా ఇష్టం. నా సింధును చాలా ప్రేమగా చూశానురా. అది తల్లి లేని పిల్ల, ఏ లోటు రాకుండా ఎంతో ప్రేమగా చూశానురా. చిన్న బాధ అంటే తెలియకుండా పెంచానురా. ఇక నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తున్నా. ఇక నీ ఇష్టం అమ్మ సింధు, నీ జీవితం నీ లైఫ్ అమ్మ. అరే ప్రణయ్, హ్యాపీయే కదరా. అరే ఏం చేస్తున్నావురా? నా కూతురు నిన్ను ప్రేమిస్తే ఎవడి చేతిలోనో పెడుతున్నావేందిరా? ఏంటమ్మా సింధు ఇదంతా? అంకుల్, సింధు ప్రేమించింది ప్రణయ్నే, దక్కాల్సింది కూడా ప్రణయ్కే అంకుల్. ఏం మాట్లాడుతున్నావురా? అసలు తెచ్చింది నీకోసమే కదా. నువ్వు నన్ను ప్రేమించలేదా? నా కళ్ళలోకి చూసి చెప్పు, నిజం చెప్పు, నన్ను ప్రేమించలేదా? ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది? నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడే మనోజ్ కూడా ప్రపోజ్ చేశాడు. బట్ అప్పటికే నేను నీతో లవ్లో ఉన్నా. కానీ వాడికి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. కోపం వచ్చి నువ్వు నాకు వద్దని తిట్టేశా. ఒకరోజు నువ్వు నాకు కరెక్ట్ కాదని అనుకొని నీకు బ్రేకప్ చెప్పి వెళ్ళా. ఆ తర్వాత మనోజ్ నన్ను కలిసి ఏం జరిగిందని అడిగితే, అవును వాడు ఫోటో ఉందేమో కదా, చూపించు ఒకసారి, నాకు చూపించు అని. ఏమైంది? నువ్వంటే నాకు చాలా ప్రాణం. నిన్ను ప్రణయ్ని ఒకటి చేస్తా. ఇప్పుడు హ్యాపీయా? వాడు మంచోడు కాదని నువ్వు చెప్పావు, నేనన్నా. మరి వాడిని ఎందుకు కలుపుతా అంటున్నావు? ఇంకా నువ్వు వాడితో ఉంటే హ్యాపీయా కదా? చెప్పు, హ్యాపీయా కదా? హ్యాపీయే. ఒరేయ్, నువ్వు అంటే నాకు పిచ్చిరా, పిచ్చి. నిన్ను ఎందుకు వదులుకుంటాను చెప్పు? ఐఎమ్ రియల్లీ సారీ రా. తప్పంతా నాదే. తప్పు నీది కాదే, తప్పంతా నాదే. సారీ, క్షమించు. ఒక ఫ్రెండ్ కోసం ఇంతగా చేసావు చూడు, వాడు ఎంత మంచివాడో అర్థమవుతుందిరా.
నువ్వు కరెక్ట్ పర్సన్ చేతిలో పెట్టావురా. ప్రేమ అంటే రెండు మనసుల కలయికే, కానీ ఆ రెండు మనసుల వెనకాల రెండు కుటుంబాలు, స్నేహితులు, ఎంతోమంది ఉంటారు. వాటన్నిటిని గెలిస్తేనే ప్రేమికులు వారి ప్రేమలో గెలిచినట్టు. ప్రేమించి ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం ఈజీనేమో, కానీ రెండు మనసుల వెనుకున్న మనుషుల గురించి ఆలోచించడమే నిజమైన ప్రేమ. అలాంటిదో చిరు ప్రయత్నమే మై 9/12/21. ప్రేమికులకే కాదు, ఆ ప్రేమను అర్థం చేసుకునే కుటుంబాలకు కూడా ఈ చిత్రం అంకితం. డాడీ టేక్ అంటే అప్పుడు నువ్వు కాగు. డాడీ కొంచెం కిందికి పెట్టు యాంగిల్. ఓకే యాక్షన్. జంప్ జంప్ జంప్. అరే నువ్వుకోరా. యాక్షన్ యాక్షన్ యాక్షన్. కొంచెమైనా బుద్ధున్నారా నీకు? ఇలా ఎంతమంది జీవితం అమ్మాయిల జీవితంతో ఆడుకుంటావు? పక్కకి పక్కకి రైట్ సైడ్ యాక్షన్. పైకి ఎందుకు రమ్మన్నావు? అరే మనోజ్, మన ఈ పరిస్థితి ఏంద్రా? నా కోసం ఎక్కడో ఒక అమ్మాయి పుట్ట ఉంటుందిరా, అమ్మ కోసం వెళ్తా మళ్ళీ. బస్ సల్మాన్ భాయ్ ఆప్కి షూటింగ్ అయిపోయినాక వెళ్తా. మరి అఖిల్ భాయ్ నీది నా పర్సనాలిటీ ఇంకా అవన్నీ సెట్ అవ్వాలి. అవు రైటర్. తను ఇప్పుడు నా లైఫ్లో లేదు, తననే నా లైఫ్లో కల్పించుకుని వెన్నెల సతీష్ అయిపోయా.